నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన పాలన మీద తానే ప్రశ్నించుకున్నది. ఏమని? తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నేను ఇంకా 6 గ్యారెంటీలు ఇచ్చేసిన, తులం బంగారం ఇచ్చేసిన, 2500 ఇచ్చేసిన, రైతు బంధు ఇచ్చేసిన అన్నట్ల ఫోజులు కొట్టుకుంటున్నది. సో మొన్నటికి మొన్న ఇదే మన రేవంత్ అన్న పాపం దావస్కి పోయి దుడ్లు వచ్చినాయా లేదా తర్వాత సంగతి, తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయనేది తర్వాత సంగతి. ఉద్యోగాలు వస్తే అందరికీ మంచిదే, అందరికీ సంతోషమే, అందరం వెల్కమ్ చేస్తాం. కానీ సరే అవంత ఇక యూనో ప్యాకెట్లని అదని పేద లొల్లి పెట్టిర్రు. మొత్తం మీద 6 గ్యారెంటీలు మరిపించే ప్రయత్నం చేసిర్రు తెలంగాణ ప్రజల్ని. తర్వాత ఏం చేసిండు రేవంత్ అన్న? తన సొంత నియోజకవర్గానికి వచ్చి ప్రజల సాక్షిగా, రైతుల సాక్షిగా ఏం చేసిండు? అందరి ముందర చెప్తా ఉన్నా, ఇక రేపు పొద్దుగాల ఈరోజు ఆదివారం ఉంది, ఈరోజు 26 తారీఖు ఉంది, నేను తెలియకుండా చెప్పిన, తెలియదు నాకు 26 తారీఖు ఆదివారం ఉంటుంది, తెలియక చెప్పిన అన్నట్లే చెప్పిండు. ఏది రేవంత్ అన్న? ఇక పొద్దుగాల లేవుండి తెల్లారులో ఏది పొద్దుగాల 12 గంటలకు అర్ధరాత్రి లేచి చూస్తే మీ ఫోన్లో ఒకటే టికా 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 మోగుతాయని చెప్పాడు. కానీ లేచి చూస్తే బిజర్ లేదు, కథ లేదు. పాపం రైతులు చేనుల కాడుకోకుండా ఒకటే ఫోన్ పట్టుకొని కూర్చున్నారు. ఇక తర్వాత పాపం ఇక నేను 4 హామీలు నా సొంత నియోజకవర్గం పోయి రిలీజ్ చేసిన, ఇక నా పాలన మీద తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు అనుకుంటున్నాడు ఏమో సార్. మరి ఒక పోస్ట్ అయితే చేసాడు, ఏది ఎక్స్లో చేసాడు. ఏమని చేసాడు? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు, ఏది ఫామ్ హౌస్ పాలన కావాలన్నా, అంటే కేసీఆర్ పాలన కావాలన్నా మీకు, లేదా ప్రజల వద్దకు పాలన అంటే మన ఏది బంగారు తెలంగాణ పాలన కావాలన్నా అనేది చెప్పిండు సారు. అప్పుడు తెలంగాణ ప్రజలు ఏం చెప్పిర్రు? వద్దురా నాయన నీ ప్రజాపాలన మనువాడా, నీ ప్రజాపాలన చూస్తే అసలు మేము తెలంగాణ రాష్ట్రంలో ఉండాలన్నా పోవాలన్నా, మళ్ళీ ఎక్కడన్నా దుబాయ్ బొంబాయి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇక్కడ చూడండి ఎంత వ్యతిరేకంగా, ఏది వెటకారంగా పెట్టిరు పోస్టు కూడా. ఒక ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఎంత వెటకారంగా పెట్టిరు ఈ పోస్ట్ అనేది. ఫామ్ హౌస్ పాలన కావాలన్నా, లేకపోతే ప్రజల వద్దకు కావాలన్నా పాలన అని చెప్పి, ఏది మా పాలన ఇంత మంచిగా ఉంది అని చెప్పి దీంట్లో ఎట్లా అర్థం వచ్చేట్లా వచ్చిందంటే, ఇక ఫామ్ హౌస్ పాలన ఈ కేసీఆర్ కనిపించాడు కదా, ఆయన పాలన మీకు ఎందుకు అన్నట్టు పెట్టారు. కానీ తెలంగాణ ప్రజలు చాలా తెలివిగలలు. 2 సార్లు వచ్చింది కేసీఆర్, ఒకసారి కేసీఆర్ని దింపి చూద్దాం, వీళ్ళకి కూడా ఒక అవకాశం ఇద్దాం. ఏది తెలంగాణ ఇచ్చినామని చెప్తున్నారు, సోనియామ్మ మంచిదని చెప్తున్నాడు మా రేవంత్ అన్న, ఇంకా కేసీఆర్ మోసం చేస్తున్నాడు అని చెప్తున్నాడు. సరే ఇదంతా ఏమన్నా కానీ మరి యువతకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి కదా ఏడాది. సో తెలంగాణ రాష్ట్రం మొత్తం రాష్ట్రంలో ఉన్న జనం అంతా బాగుపడుతుందని చెప్పి ఓటేసిర్రు. తర్వాత మళ్ళీ పరీక్షించుకునే ఏది 14 నెలల తర్వాత బయటకు వచ్చి సూతం ఎట్లుంది పాలన అని చూస్తే చెంప మీద చెల్లు అనిపించారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజల్ని గిచ్చి మరీ కొట్టించుకున్నట్లు అయింది, తన్నిపించుకున్నట్టు ఒక రకంగా చెప్పాలంటే. సరే ఈ పోస్ట్కు ఎవరెవరు ఏం కామెంట్ పెట్టారని చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. రేవంత్ అన్న పాలనకు సంబంధించిన ఈ పోస్టుకు ఇంకెవడో పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎవరి పాలన కోరుకుంటున్నారు, కేసీఆర్ పాలన కావాలన్నా రండ పాలన కావాలన్నా అని చెప్పి పెడితే అందరు కేసీఆర్ పాలన కావాలన్నా, ఆయన ఈ రండ పాలన వద్దు అని చెప్తారు. చాలామంది అమ్మ కేసీఆర్ని ఓటుకొని మేము చాలా పెద్ద తప్పు చేసినాము, దండం పెడతారు నాయన ఏది రేవంత్ రెడ్డి, మళ్ళీ నువ్వు ఇట్లా కనిపించకు. అప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీని స్కామ్ అని ఇన్నిసార్లు తిట్టినప్పుడే మేము అర్థం చేసుకునేది. ఏది నువ్వు పచ్చ పార్టీ నుంచి మళ్ళీ దీంట్లోకి వచ్చినావు, దీంట్లో నుంచి ఇంకో దాంట్లోకి పోతావని చెప్పి చర్చ కూడా నడుస్తుంది. ఆ క్రమంలో నువ్వు చెప్పిన మాటలని మేము గెలిపించుకున్నాం చూడు, ఇక సాలరీ అయినా అనిపించి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మేల్కొన్నారు అని చెప్పొచ్చు ఒకసారిగా. సరే ఇంకా చూద్దాం, ఇంకా ఎవరెవరేం పెట్టారు. నువ్వు పెట్టిన పోల్ ఇలాగే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు, ఫామ్ హౌస్ పాలన కావాలన్నా దాదాపు ఎంతమంది వేసారు ఓటింగ్, దాదాపు ఎంతమంది పాల్గొన్నారంటే 75,956 మంది పాల్గొన్నారు. ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోలే ప్రభుత్వం, మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎట్టిపోయినాయి, ఒకసారి మనసు మీద చేసుకొని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. లేకపోతే లేకపోతే ఏమన్నా మ్యాచ్ ఫిక్స్ అయిందని అనుకోవచ్చు. లేకపోతే తెలంగాణ ప్రజలు కూడా చర్చ చేస్తారు, ఆ మ్యాచ్ ఫిక్స్ ఏందనేది ఢిల్లీ ఎలక్షన్ల తర్వాత బయటపడుతుంది అని కూడా చర్చ నడుస్తుంది. సో ఇంకా చూద్దాం ఈ కామెంట్లు ఏమేమి. ఇట్లా దొరల ఫామ్ హౌస్ పాలన, కాంగ్రెస్ పాలన, ఏది కాంగ్రెస్ ఫర్ తెలంగాణ మళ్ళీ అఫీషియల్ ట్యాగ్ నుంచి పెట్టిండు. దాదాపు 1000 మంది సోషల్ మీడియాని మేపుతుంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. మన జనాల సొమ్ము తీసుకొని దాదాపు 1000 మంది సోషల్ మీడియా టీంని మేపుకుంటా ఆ 1000 మందితో పెట్టించిన ఈ పోస్టు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇదే పోస్ట్ని బీఆర్ఎస్ పార్టీ కనుక పెట్టింటే అది ఫెయిల్ అవుతుండే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నది
మొత్తం వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళందరూ వచ్చి ఒత్తిడి దాంట్లో అని చెప్పి మన రేవంత్ అన్న బయటకు వచ్చి చెప్తుండే, దాన్ని పోస్ట్ అంటారా ఇంతకు అని చెప్తుండే. కానీ సొంతగా తానే పెట్టుకున్నాడు. ఎవరు ఈ సోషల్ మీడియా ఈ అఫీషియల్ ట్యాగ్ని మెయింటైన్ చేసేది ఎవరు? మన రేవంత్ అన్న బిడ్డనే, అందరికి తెలిసిన విషయమే. మరి 1000 మంది ఉన్నారు, దాదాపు 1000 మంది, ఒక్కొక్కడు 10,000 మందికి షేర్ చేసేటంత శక్తి ఉంటుంది. అంటే 1000 ఇంటూ 10,000. సో ఇంతమందికి షేర్ చేసినా, లేకపోతే ఎంత ప్రయత్నాలు చేసినా, ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా గిట్ల అయిపోయింది. ఫామ్ హౌస్ పాలన ఎవరికి కావాలని ఉండదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం. అరే ఈ పోల్ని చూసి, అక్కడ వచ్చిన ఓట్లను చూసి, వాళ్ళు ఇచ్చిన పోలింగ్ని చూసి ఈ మాట మాట్లాడాలి అంటే ఇవన్నీ కనిపిస్తలేవు అన్నట్టు. కేసీఆర్ ఎలక్షన్ల టైంలో అనుకుంటా ఏది అప్పుడు ఏది క్యాంపెయినింగ్లా ఏది సభ ముందు రేవంత్ రెడ్డి పాట అప్పుడే చెప్పిండు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు. అయితే అదేవలే పోలీసు మిత్రుల మైక్ పనిచేయించండి. అప్పుడే చెప్పిండు అక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, వాళ్ళ మాటలు నమ్మకంట నాయన అంతే. మళ్ళా ఏది కోరి ఇక దాన్ని ఆ డైలాగ్ బాగాలేదు కానీ అట్లయితుంది పరిస్థితి. ఇక ఎగిరెగిరిది అన్నట్లు అవుతుంది. కోరి మౌన్ తెచ్చుకుంటే బోర్డ్స్ వాడారు క్లియర్గా తెలుస్తుందంట. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన మళ్ళా పెట్టిర్రు. మళ్ళా ఇంకా 1000 సార్లు పెట్టినా కూడా తెలంగాణ ప్రజలు క్లారిటీతో ఉన్నారు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టు, నువ్వు రేపటి ఎల్లుండి పెడతావు కదా సర్పంచ్ ఎలక్షన్స్, అప్పుడు తెలుస్తుంది అసలు సంగతి ఏందనేది. ఫామ్ హౌస్ పాలన కావాలని ఎవరు కోరు. మళ్ళీ ఎవడు వెన్నెల కిషోర్ రెడ్డి అంట, ఎవడు కాంగ్రెస్ పార్టీ వాడు పాపం. మళ్ళా కేసీఆర్ రావాలని చాలామంది మొన్న మళ్ళా ప్రజాపాలన అయిపోయింది, ఇంటింటికి తిరిగి ఏది కులగణన అయిపోయింది. మళ్ళీ మొన్న గ్రామ సభలు అని పెట్టినాం. గ్రామ సభలలో జనాలు మంది వేసుకుంటున్నారు, ఏది పురుగుల మంది తాగేస్తున్నారు ప్రజాపాలనలో, నీ గ్రామ సభలల్లో. అధికారులు పోయి ఆడ గ్రామ పంచాయతీ ఆఫీసులలో తలదాచుకుంటున్నారు, జనాలు కొడుతున్నారు ఎగబడి అని చెప్పి. ఇవన్నీ చూసినాక కూడా ఈ పోస్ట్ పెట్టినామంటే ఈ గుండె బతకాలి, ఇంకో 10 ఏళ్ళు బతకాలి ఈ గుండె. చూద్దాం ఒకసారి. వాళ్ళు వీళ్ళు ఏంది, వీళ్ళు పెట్టడేంది, నేనే పేర్లు పెడతా చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పాలన ఎలా ఉంది? ఇక మొన్న 4 పథకాలు వచ్చినాయి. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ధనవంతులు అయిపోయినారు. ఇక మొత్తం తాగిన మత్తులో నాకి గుర్తుతారు అనుకున్నాడా, లేకపోతే ఇంకోటి అనుకున్నాడు, కానీ పాపం ఉల్టా అయిపోయింది సీన్. ఇగో పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఈరోజు వచ్చింది. ఇది ఈ ఫుడ్ పాయిజన్కి 22+16+5 ఈ ధన్వాడలా, ఎల్లారెడ్డిలా, ఈ సూర్యాపేటలా నిన్న ఒకటే రోజు జరిగింది. ఈ 3 చోట్ల ఒకటేసారి జరిగింది, ఒకటే రోజు జరిగింది. దీనిపైన సీఎం సార్ ఎక్కడ మాట్లాడు. ఎప్పుడు చూసినా కూడా అవన్నీ పిచ్చి పని. అసలు విద్యా వ్యవస్థకు విద్యాశాఖకు మంత్రి లేడా మనకు. ఒకసారి రేవంత్ సార్ ఎప్పుడన్నా ఎవరు లేనప్పుడు, పక్కల మన గన్మెన్ కూడా ఎవరు లేనప్పుడు ఈ కామెంట్స్ ఒకసారి చూసుకోండి. నేను ఏం చెప్పినా ఏం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు, నాకు ఎట్లా ఇచ్చారని చెప్పి మీకు వ్యతిరేకత ఎందుకు పడుతున్నాయంటే ప్రజలు అది ఫామ్ హౌస్ పాలన కాదు, ప్రగతి భవన్ పాలన అని నమ్మరు కాబట్టి. అలాగే ఇది ప్రజాపాలన కాదు, రేవంత్ గడి పాలన అని నమ్ముతున్నారు కాబట్టి వ్యతిరేకంగా పడ్డాయంట. ఇక జై కేసీఆర్ అని పెట్టారు. సో ఇట్లా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అయితే ఒక రకంగా తెలంగాణ ప్రజలందరూ ఒకసారి గిచ్చి చూసింది. అంటే వీళ్ళు మేల్కతో ఉన్నారు లేదని, మేల్కతో కాదు, కనబడితే మొన్న లగచర్ల పాపం నీ అధికారులను తొలిచి వాళ్ళ మీద పాపం దాడి చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకా వేరే ప్రతిపక్షాలు కాదు దాడి చేసింది, ప్రజలే చేసిండ్రు. ఇంకా మళ్ళా కనబడితే అంటే ఎట్లా, ఎలక్షన్లోకి వచ్చి కనబడండి మీరు. మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనో నాయకుడినో ప్రజలు ఇళ్ళ దగ్గరికి పోయి అయ్యా మాకు ఓట్లేండి అని అడిగి దమ్ము ధైర్యం ఉందే ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు.
ముఖ్యమంత్రికి కానీ ఈరోజు ఓట్లు వేయననే పరిస్థితి లేదు. అసలు ఓట్లు వేయమని అడిగితే ఈరోజు ముందు అసలు నిజంగా చెప్పాలంటే నువ్వు ఇప్పటికే సర్పంచ్ ఎలక్షన్ పెట్టాల్సింది. గ్రామ స్థాయిలో అభివృద్ధి కుంటుపడింది. సర్పంచ్ ఎలక్షన్ లేకపోతే ఇట్లనే కనుక కంటిన్యూ అయింది అనుకో, ఇప్పుడు ఎంత ఉంది, ఈ పోలింగ్ శాతం ఎంత ఉంది, ఇప్పుడు నీకు 60% వచ్చింది కదా, ఈ 60% ఇది 34% వచ్చింది కదా, ఈ 34% కూడా ఉండదు. ఈ 34% మిగులుతుంది నీకు. ఇంకా 2 నెలలు ఇట్లనే కంటిన్యూ పెట్టినామంటే రైట్. ఇది మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్ళీ వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో ఇట్లే మేల్కొని తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాలి ఇట్లే. ఎందుకంటే ఇదంతా మిగతా పార్టీలకు కూడా పాకిపోతుంది. ఎందుకు జనాల్ని ఇట్లే హామీలని ఇట్లే మోసపోవాలి, ఇట్లే మోసం చేయాలి జనాలు అని చెప్పి అన్ని పార్టీలు ఇదే నేర్చుకుంటాయి. ఇట్లాంటి పార్టీలు చేయడం వల్ల, ఇట్లా నాయకులు ఇట్లా చేయడం వల్ల అందరు ఇదే నేర్చుకుంటారు. ప్రజల్ని మోసం చేయొచ్చు, మోసం చేయడం ఈజీ అనుకుంటారు. కాబట్టి జనాలు అప్రమత్తంగా ఉండాలి. వస్తున్నాయి ఎలక్షన్స్, నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా వస్తున్నట్టున్నాయి. ఆడ కూడా చెంప చెల్లమనిపించాలి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ తెలంగాణ పబ్లిక్ టీవీ.